శ్రీ గురుభ్యో నమః. స్వామి శరణమయ్యప్ప. వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం. 2/8/2026 ఆదివారం నుండి 8/8/2026 శనివారం వరకు ధనుస్సు రాశి వారి యొక్క వారఫలాలు. ఈ వారమంతా కూడా రవి గురుగ్రహము కర్కాటక రాశిలో, కుజుడు మరియు బుధుడు ఇద్దరు కూడా మిథున రాశిలో, శుక్రగ్రహము కేతుగ్రహము సింహరాశిలో, శనిగ్రహము మీనరాశిలో, రాహువు కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ గ్రహస్థితిని బట్టి ధనస్సు రాశి వారికి ఉద్యోగ వ్యాపార కుటుంబ ఆధ్యాత్మిక విషయాల్లో మిశ్రమైన ఫలితాలు అయినప్పటికీ పురోగతిని కలిగించే ఫలితాలు కూడా సూచిస్తూ ఉన్నాయి. ఉద్యోగంలో కొత్త అవకాశాలు లభిస్తాయి. అధికారుల యొక్క సహకారం మీకు పూర్తిగా ఉంటుంది. పెండింగ్ పనులకు పూర్తి చేసి మంచి గుర్తింపును పొందగలుగుతారు. ఉద్యోగ మార్పు కోరుకునే వారికి అనుకూలమైనటువంటి సమయము, అనుకూలమైన వార్తలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. వ్యాపారంలో ఆదాయం పెరుగుతుంది. కొత్త ఒప్పందాలు, కొత్త కస్టమర్లు లాభాలను తీసుకువస్తారు. భాగస్వామ్య వ్యాపారాల్లో స్పష్టమైన ఒప్పందాలు చేసుకోవడం చాలా శుభదాయకం. ఆర్థికంగా బాగానే ఉంటుంది. రావాల్సిన బాకీలు చేతికి వస్తాయి. అయితే అవసరం లేని ఖర్చులు తగ్గించి పొదుపుపైన మీరు దృష్టి పెట్టడం చాలా శుభదాయకం. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం బాగానే ఉంటుంది. జీవిత భాగస్వామి సహకారం మీకు పూర్తిగా లభిస్తుంది. బంధుమిత్రులతో కలయికలు, శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. చదువులో మంచి పురోగతి ఉంటుంది. పోటీ పరీక్షల్లో, ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాల్లో విజయాన్ని సాధించగలుగుతారు. ఇక ధనుస్సు రాశి వారికి ఆరోగ్యమంతా కూడా సాధారణంగా బాగానే ఉంటుంది. అయితే జీర్ణకోశ సమస్యలు, అలసట, నిద్రలేమి వంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడాలి. సమయానికి ఆహారం, విశ్రాంతి తీసుకోవడం చాలా శుభదాయకం. మీకు శుభదినాలు గురువారము, ఆదివారము, మంగళవారం, ఈ 3 రోజులు కూడా శుభరోజులు. గురు, ఆది, మంగళ. శుభ సంఖ్యలు 3, 5, 9. శుభ రంగులు పసుపు, బంగారం, కాషాయం, ఇవన్నీ కూడా శుభరంగులు. చక్కగా ధనుస్సు రాశి వారందరూ కూడా ప్రతి గురువారం రోజున శ్రీ దక్షిణామూర్తి లేదా శ్రీ గురు బృహస్పతిని ఆరాధించండి. గురవే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపం చేయండి. పసుపు వస్త్రాలు, శనగలు, అరటిపళ్ళు దానంగా ఇవ్వడం శుభదాయకం. మీకు శివాలయంలో దీపారాధన, అదేవిధంగా అభిషేకాలు చేసుకోవడం కూడా శుభదాయకం. గురువులను గౌరవించడం వల్ల గురుగ్రహం యొక్క అనుగ్రహం మీకు సంపూర్ణంగా లభిస్తుంది. ఈ వారమంతా కూడా ధనుస్సు రాశి వారికి శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఆతృత పడకుండా నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికంగా, కుటుంబ విషయాల్లో మంచి పురోగతి ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మనశ్శాంతి, దైవానుగ్రహాన్ని పొందగలుగుతారు. ఈ విధంగా ధనుస్సు రాశి వారు చక్కగా ఓం శ్రీ బృహస్పతి నమః అనే
మంత్రాన్ని జపిస్తూ ఉండడం వల్ల కూడా మీకు ఎల్లవేళలా కూడా శుభదాయకంగా ఉంటుంది. శుభం భూయాత్.